ఇచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని ఇచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధమైన దేవా నీ కొందనాలు గేదె నుండి తీయబడిన మొదటి పాలను జునుగా ఏర్పాటు చేసి పలహారంగా సిద్ధపరిచి బిడ్డలను ఆహ్వానించి సేవకుని ఆహ్వానించి అదిగో తండ్రి మరి సంపద గారిని పెద్దవారు కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఈ నామం పేరిట కుటుంబం కొరకు అలాగే గేదె కొరకు ప్రార్థన చేయటకు మీరు ఇస్తూ వచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. గేదె నుండి తీయబడిన ఈ పాలను ఈ జున్ను పాలను మీరు ఆశీర్వదించండి. పలహారముగా ప్రార్థించి ఆ ప్రభా అందించబోతూ ఉండగా బిడ్డలందరూ కూడా సంతోషంగా తీసుకొని దేవా ఆ గేదెను దీవించినట్లుగా సహాయించండి. ఆ గేదె కొరకు ప్రార్థన చేసినట్లుగా సహాయించండి. సాగుకుని ప్రార్థన ఆలకించమని గేదెను దీవించమని దూడను దీవించమని మంచి పాల పుష్టి గేదెకు అనుగ్రహించండి. దూడకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే మంచి ఆహారం తీసుకొని మంచిగా పాలిచ్చి ఆ గేదెను పెంచుకుంటున్న దూడను పెంచుకుంటున్న కుటుంబానికి సంతోషాన్ని కలిగించే విధంగా ఫలింపును కృపను గొప్పగా అనుగ్రహించి నీ నామానికి మాయం తెచ్చుకుంది. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గ్లాసుల్లో పెట్టుతాను చేతిలో